డాక్టర్ నిరుద్యోగి పెరుగుతున్న ఎంబీబీఎస్లు తగ్గుతున్న ఉపాధి అవకాశాలు నెలకు 20-30 వేలే నర్సుల కన్నా తక్కువ జీతం గతంలో నోటిఫికేషన్లు ఇస్తే స్పందన ఉండేది కాదు ఇప్పుడు వేలల్లో ఆర్జీలు 30 పోస్టులకు 350 పైనే తెలంగాణ వచ్చాక 32,000 మంది కొత్త వైద్యులు దేశవ్యాప్తంగా లక్షల మంది నిరుద్యోగ వైద్యులు WHO ప్రకారం 1000 మందికి ఒక డాక్టర్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 681 మందికి ఒకరు మున్ముందు ఇంజనీరింగ్ కాలేజ్ లాగా వైద్య విద్య తెలంగాణలో 4 సంవత్సరాల తర్వాత ఏటా 10,000 మంది కొత్త డాక్టర్లు అంటూ చూస్తా ఉన్నాం సో డాక్టర్లు నిరుద్యోగులుగా తయారవుతున్న విషయం మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది సో ఎందుకు అంటే మనం గతంలో వైఎస్ చంద్రబాబు హయాంలో ఇంపడిగా ఇంజనీరింగ్ సీట్లు పెంచడం జరిగింది ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఏమైంది ఇంజనీరింగ్ విద్యకు అసలు విలువే లేకుండా పోయింది సో ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ఏవైతే మెడికల్ కాలేజీలో అమాంతం పెంచేసిండు దానివల్ల కూడా వైద్యులు ఎక్కువ అనుకోండి క్వాలిటీ తగ్గిపోతుంది వాళ్ళ యొక్క నిరుద్యోగులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది సో దీన్ని ఎట్లా అధిగమిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది ఈ ఏడాది జూలై 12న ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్య పోస్టుల భర్తీకి గాను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది అందులో ఒకే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఉండగా దానికి ఏకంగా 134 దరఖాస్తులు వచ్చాయి అదే నెల 2న బోర్డు 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది వీటికి ఏకంగా 4,850 దరఖాస్తులు వచ్చాయి తాజాగా హైదరాబాద్లోని పలు బస్తీ దవాఖానాల్లో 30 ఎంబీబీఎస్ పోస్టులకు DMHO కార్యాలయం నోటిఫికేషన్ ఇస్తే 350 వరకు దరఖాస్తులు వచ్చాయి సో నిరుద్యోగం అంటే డాక్టర్లు కూడా నిరుద్యోగులుగా తయారవుతున్నారు సో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా వైద్య విద్య అనేది ఏదో అది కూడా ఒక రకమైనటువంటి పరిస్థితి అయితే కనబడతాం తప్ప వేరే కనబడతలేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో 7 నిరుద్యోగ డాక్టర్ల సంఖ్య పెరుగుతుందని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు గతంలో సర్కారు కొలువులు అంటే వైద్యులు ఏమాత్రం ఆసక్తి చూపేవారు కాదు ఇప్పుడు పరిస్థితి మారింది నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసే వారి సంఖ్య భారీగా పెరిగింది ఒక్క పోస్టుకు 100ల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి వైద్యులకు ఉపాధి కరువు అవుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది ఒకప్పుడు వైద్యులు అంటే పొద్దంతా రోగులను చూసేందుకు సరిపోయేది కాస్త ఎంగిలి పడేంత తిరిక కూడా ఉండేది కాదు వైద్యుల పేరుతోనే ఆసుపత్రులు క్లినికులు నడిచేవి ఇప్పుడు వైద్యుల సంఖ్య ఇబ్బడిగా పెరగడంతో పోటీ పెరిగింది తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 1,32,216 మంది డాక్టర్లు ఉన్నారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మన దగ్గర కొత్తగా 32,000 మంది వైద్యులు రాష్ట్ర వైద్య మండలిలో రిజిస్టర్ చేసుకున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి 1000 మందికి ఒక వైద్యుడు ఉండాలి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల మేరకు తెలుగు రాష్ట్రంలో ప్రతి 681 మందికి ఒక వైద్యుడు ఉన్నారు పెరుగుతున్న కాలేజీలు సీట్ల పరంగా చూస్తే రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గనుంది సో ఇట్లా మరింత డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వైద్య విద్య అభ్యసించిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపాధి లేక నిరుద్యోగులుగా తయారవుతున్నది తెలుస్తూ ఉంది దానిపైన మరి ప్రభుత్వం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అనేది నా యొక్క అభిప్రాయం మిత్రులారా